నేను దాదాపు ఇప్పుడు నాకు ఇది చెప్పబట్టి మోర్ దాన్ 7-8 months అవుతుంది. కానీ 7-8 months అవుతుంది కానీ నేను అశ్రద్ధ చేసిన. కానీ ఎప్పుడైతే మొన్న ఈ మార్వాడి సంబంధించిన మూమెంట్స్ కల్తీ అంతా మార్వాడి అందుకనే ఆయిల్ కల్తీ అన్ని కల్తీ. నువ్వు ఇంతకుముందు చెప్పినట్టు 150 రూపాయలు 200 అసలు ఎట్లకెళ్ళి వస్తుంది ఇది? వీడికి వచ్చి ప్రాక్టికల్ గా చూద్దామని అనుకున్నా. నకిలీ మాల్, దొంగ మాల్, డూప్లికేట్ అనేది చెప్తున్నాము. ఇగో అస్సలు స్వచ్ఛమైంది వీడికి వస్తే ఇగో ఇవి చూసిన తర్వాత మనలో కూడా అర్థం కావాలి, జనాలకు అర్థం కావాలి. ఆ దుకాణంలో ఎట్లా పాసిబుల్ అవుతుంది? పాసిబులే కావు కదా. నువ్వు ఆ పల్లీలు ఎట్లా కొంటావు, ఎట్లా చేస్తావు ఇదంతా. సో అందుకని ఏంటంటే వీడికి వచ్చిన తర్వాత ఇంకోటి ఏంది, ఇప్పుడు అన్ని సర్వ రోగాలకు అంత మొత్తము అడల్టెడ్ ఫుడే మొత్తం కంప్లీట్ గా కంప్లీట్ మార్క్. అసలు జనము నేను ఇప్పుడు ఇది అయిన తర్వాత చూస్తే ఏది చూసినా కానీ నువ్వు మిరియాల కాడికెళ్ళి ఏనీ మసాలాలు తీసుకో, ప్రతిదీ డూప్లికేట్ ఉన్నది మొత్తం. తర్వాత మన జేబులు కాలవుతున్నాయి, ఆరోగ్యం సర్వనాశనం అవుతున్నది. ఇటువంటి కనుక సపోజ్ వాళ్ళు జనాలు వాడేది ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. ఆ మందులకు పైసలు కూడా తప్పుతాయి కదా ఇవన్నీ. సో ఇవి చూసినాక రవీందర్తో కూడా మాట్లాడిన సుధాకర్ వాళ్ళ బ్రదర్తో కూడా, అసలు కింద చూస్తే నీకు 70 రకాల పండ్ల చెట్లు ఉన్నాయి కింద. రేర్ కంప్లీట్ పనస కావచ్చు, ఏవేవో చెర్రీ కావచ్చు, అన్ని స్ట్రాబెర్రీలు సంబంధించినటువంటి అన్ని ఇవన్నీ ఉన్నాయి. అంటే న్యాచురల్గా చిన్న జాగున్నా కానీ సేంద్రియ విధానంతో ఎట్లా వీళ్ళు కల్టివేట్ చేయొచ్చు అనేది, న్యాచురల్ ప్రాసెస్తో చేయొచ్చు అనేది ఒక క్లియర్ కట్ ఉదాహరణ. నేనైతే క్లియర్గా చెప్తున్నా, ఈ దుకాణాలల్లో ఈ స్పెషల్గా నార్త్ ఇండియన్ డూప్లికేట్ దుకాణాలలో ఖర్చు అవుతుంది కానీ తప్పదు, ఆరోగ్యంగా ఉండాలంటే తప్పదు కాదంటే. ఇప్పుడు నువ్వు దానికి పెట్టేది కన్నా నువ్వు ఇది తక్కువనే అవుతుంది. అల్టిమేట్ లక్షల రూపాయలు అవుతాయి కదా. ఇప్పుడు నీకు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకే గుండెపోట్లు వస్తున్నాయని అడ్డమైనది తిని కదా. అవన్నీ ఆ సామాన్ అంతా మనకు తెలుస్తలేదు. ఆ దుకాణాల వాళ్ళ దుకాణాల కొనేది అయితే తెలుస్తలేదు. ఇగో మనోళ్ళు కనుక చేసేది ఉంటే గిట్లా చేస్తారని చెప్పేటందుకు నాకైతే చాలా క్లియర్ కట్గా అనిపించింది. ఇగో వీళ్ళంతా స్వచ్ఛంగా చేస్తున్నారు అనేది. ఇప్పుడు మనోళ్ళ దుకాణాల్లో కూడా వారికి దొరకాయా అంటే సప్లయర్ మొత్తం వాళ్ళే అయిపోయినారు. ఆ నార్త్ ఇండియన్కి వెళ్ళి వచ్చే డూప్లికేట్ మాల్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్లు అయిపోయినారు, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే అయిపోయినారు. రీటైలర్ కాడికి వచ్చే వరకు మనోళ్ళ దుకాణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మాల్ వీళ్ళు అమ్ముతున్నారు. మళ్ళీ అవి బిల్లులు లేకుండా అంత దొంగ మాలే వాళ్ళు చేసేది, దొంగ మాల్. సో అందుకని ఇక్కడికి వచ్చి ఇది ఎందుకో మనం నీకు చెప్పింది కూడా రీజన్ అదే. నేను కూడా కొనాలి, నువ్వు కొన్నట్టు ఆల్రెడీ. ఇప్పుడు ఈ ఆయిల్ మంచి ఎట్లుంటుంది అన్న, కొంచెం డ్రాప్ వేయండి ఒకసారి. డైరెక్ట్ తాగేయచ్చు కూడా ఇలా పోయండి, ఏం కాదు, తీర్థం. అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నది. ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా కొబ్బరి నూనె రోజుకింత తాగాలని కూడా. అంటే ఎంత 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 నూనె తాగినట్టయితే లేదు. దీని ప్రాసెస్ ఏమి ఉండదా ఇంకా? అంటే ప్రాసెస్ చేయడం ఇంకా ఎండబెడతారు. ఇప్పుడు ఎన్ని